ఒకటే పాయింట్ చెప్తారు. నువ్వు ఒక్కసారి ఒక్కొక్క మాట మారుతున్నావు. ఒకసారేమో నువ్వు సాక్రిఫైస్ అంటావు, లోపలేమో నేనే వదిలేసిన అంటావు. అంటే డబుల్ మీనింగ్, అంటే ఫ్లిప్ అవుతున్నాడు, మాట ఫ్లిప్ అవుతున్నాడు అనే విధంగా గురించి మాట్లాడారు. మరి ప్రతి ఒక్కరు మన ప్రేరణ నామినేషన్ చేసిన భయ్య నాగమణికంటకి నోటికెళ్ళి మాట రాలేదు. అంటే అంత పాయింట్ మాట్లాడే ప్రేరణ తను ఎన్ని రోజులు ఎట్లుందో నాకు తెలియదు. కానీ అసలు ఈ 2 వీక్స్ అయితే మాత్రం రఫ్ ఆడిస్తాను, అరాచకం అని చెప్పొచ్చాను. చాలా మంచి గేమ్ ఆడుతుంది. సో నైట్ కూడా నేను నైట్ మొత్తం ఈ లైవ్ చూసాను. నిన్న నామినేషన్ తర్వాత ప్రేరణ ఒక మంచి ఎలివేషన్ దొరికింది భయ. అంటే నబీలు సహజంగా మీరు నబీలు ఏమన్నారంటే అసలు గేమ్ ఆడితే ఫస్ట్ వీక్ అన్నారు. కానీ నబీల్ పర్ఫార్మెన్స్ కానీ, ప్రేరణ పర్ఫార్మెన్స్ కానీ, ఎస్పీ పర్ఫార్మెన్స్ కానీ నిజంగా కొద్దిగా ఒక లెవెల్ ఆఫ్ మించిపోయిన ఫీలింగ్ కలిగిందన్న. సో నిజంగా నిన్న నబీల్ అనే వ్యక్తి మన ఆదిత్యం క్లోజ్ ఉంటాడు, అట్ ద సేమ్ టైం మన ప్రేరణ క్లోజ్ ఉంటాడు. ఆదిత్యం ఏమో ప్రేరణ వచ్చి నెగిటివ్ చెప్తాడు, ప్రేరణ ఏమో ఆదిత్యం నెగిటివ్ వస్తాయి. కానీ ఇవన్నీ వింటుంది మాత్రం నబీల్. అంటే నబీల్ అన్నింటి మంచిగా బ్యాలెన్స్ చేసిన ఫీలింగ్ వచ్చిందన్న. సో నేను చెప్తాను నిన్న ఒక పాయింట్ అన్న, నాకు అనిపించింది నేను లైవ్ లో చూసిన. మేబీ బిగ్ బాస్ ఎపిసోడ్ ఎక్కువ ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ ఎందుకంటే అనుకుంటే ప్రతిసారి నాగమణికంట సేవ్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉన్నమాట. చూడు ప్రజలు కూడా అదే కోరుకుంటారు, సింపతి కావాలి, సో ఆయన వచ్చి ఏదో కావాలని కోరుకుంటారు. ఒక్కోసారి నిన్న జరిగిన ఒక లైవ్ మీరు చూసుంటాం, 100% ఆ చూసిన ఎప్పుడైనా నాగమణికంట ఫ్యాన్స్ అనగానే అరే ఏంద్రా నాగమణిక ఎంత సైకో ఉన్న ఫీలింగ్ వెళ్తుంటాం. ఆ లైవ్ మీరు చూడండి. సో నాగమణిక క్లోజ్ వెళ్తుంటాడు అంటే రోజైతే తన నామినేట్ చేస్తాడు అంటే తన చెడు బయటకు వెళ్ళిపోవాలి, తన ఫ్రెండ్స్ చేస్తారు. ఎప్పుడైనా చూడండి అంత మన బేపక్కతోనే కానీ, మన శేఖర్ భాషతో, అభివైనతో కానీ, విష్ణుప్రియతో అంటే ఒకరిని బ్యాడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటాం అనమాట. సో అంత ఎవరు సింపతి ఆరన్నా మన సీత గానీ, కిరాసీత గానీ, మన విష్ణుప్రియ గానీ, నయని కానీ వీళ్ళంతా ఒక సపరేట్ బ్యాచ్. మన పృథ్వీ గానీ, మన నిఖిల్ గానీ, తన ప్రేరణ గానీ, సో వీళ్ళంతా ఒక సపరేట్ బ్యాచ్ ఉన్నది. మన మణికంట క్లోజ్ ఎవరు అంటే ఒకటి నబీల్. సో నబీల్తో కూడా నైట్ గొడవ 2 సార్లు గొడవడుతున్నాడు, ఒకసారి అంటే 2 సార్లు గొడవ పడుతున్నాడు. నైట్ ఏమో నార్మల్ గా అందరితో మాట్లాడుతుంటే అరే నామినేషన్స్ ఏంద్రా నువ్వు డిపెండ్ చేస్తూ పోయలే అని ఒక మాట అంటున్నా నబీలు. అరే నువ్వు అంత మాట్లాడకరాను అంటే నీకు హెల్ప్ చేసడం కూడా తీరుతుంటాడు అన్నమాట. నాకు అర్థం కాదు. అంటే అక్కడ ఏంది ఇంత ఇమ్మెచ్యూర్, ఇంత సైకోలాగా ఉన్న ఫీలింగ్ అవుతుండే. అక్కడ పోయినా కూడా బిగ్ బాస్ కి ఏమంటే బిగ్ బాస్ ని అప్పుడప్పుడు పిచ్చోళ్ళకి చేస్తా, కొద్దిగా క్షమించున్నాడు అంటే ఇండైరెక్ట్ తను ప్రజలకు చెప్తున్నా అనమాట. నేను కొన్నిసార్లు పిచ్చోని చేస్తాను, నన్ను నమ్మండి, ఒక వీక్ నమ్మండి. ప్రతిసారి ఒక వారం సేవ్ చేయండి, ఒక వారం సేవ్ చేయండి. మణికంఠ టాప్ లో ఉన్న రేటింగ్ పరంగా మీరు మణికంఠనే తిడుతున్నారు అంటే చూడన్న, సింపతి చేసే వాళ్ళకి ఓట్లు పడుతుంది. అవునాను కదా, తను సింపతి గేమ్ చేస్తున్నా, స్ట్రాటజీ ప్లే చేయాలనుకుంటున్నాను. ప్రతి వీక్ అదే ప్రతి ఒక్క వీక్ హౌస్ లో అతనికన్నా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకన్నా తెలివి ఎక్కువ ఉంది అనుకోవచ్చా మణికంఠకి? చూడన్నా మీకు తెలుసు అదిలో మన నిఖిల్ చూసుకోండి, తన మన అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్లేయర్ తన తెలివి ముంగట అసలు నాగమణికంట 0 అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు అంటారు నాగమణికంట ఓట్లు పడుతున్నాయని. సో నాగమణికంట అవుతాను సింపతి పడుతున్నాయి. ప్రజలు ఏదంటే వాడు ఏదో సింపతి క్రియేట్ చేయడం కూడా కంటెంటే కదా. ఒక మనిషి అంత కష్టపడి ఏడవడము, పాపం తలగొట్టుకోవడము, తన బాధ ఊరికే ఏడవు కదన్నా నువ్వు కూడా. మరి ఆ బాధకు మనం రెస్పెక్ట్ చేయాలి కదా. 1 పాయింట్ అన్న. సో ఏమని ఏడుస్తుండో ఇండైరెక్ట్ గా నా పిల్లంగాల పిల్లగాడు. సో నువ్వు అవునన్నా కాదు, నువ్వు పిల్లంగాలు పాజిటివ్ చెప్తావు, నువ్వు పిల్లని నెగిటివ్ చేస్తున్నావు. ప్రజల దగ్గర నువ్వేం చేస్తావు, నీ పిల్లలు నువ్వే ఖరాబ్ చేసుకుంటావు. మొన్న ఒక వీడియో చూస్తుంటే వాళ్ళ పిల్లకి దా అమ్మ చెప్పింది నా దగ్గర రావద్దని అంటే ఆ ప్రజలు ఏమనుకుంటారు, అరే మణికంట వైపు చెడ్డదని మేము అనుకుంటాం అన్నమాట. సో అంటే ఈ సొంత భార్యను ఖరాబ్ చేస్తుండు అంటే పెద్ద నేషనల్ మీడియాలో సొంత భార్యను ఖరాబ్ చేస్తున్న వ్యక్తిని మనం ఏమని చెప్తాం. ఒక చెప్తాను ఎవరేమో ప్రాబ్లమ్స్ మన నైనికైతే సొంత డాడీ ఈ అమ్మాయికి ఆడపిల్ల పుట్టిందని సొంత డాడీ ఉదేశాడన్న. తన ఇంత కష్టపడి డాన్సర్ అయ్యి ఇంత పెద్ద స్థాయికి వచ్చింది, తనకు మీరు సింపతి చేయండి. మీరు తప్పేముంది? అంతగా విష్ణుప్రియ సొంత మమ్మీ లేదన్న, అట్లాంటి మమ్మీ అట్టుకుని మన సోనియా గెలిచింది. ఆయన విష్ణుప్రియని ఓటేయమని మీరు అంటున్నారు. విష్ణుప్రియ ఏమో మన పృథ్వీ గాని తోటి పృథ్వీ గేమ్ విన్ అవుతారని ఆయన సపోర్ట్ చేస్తుంది. మరి విష్ణుప్రియకి ఎందుకు సపోర్ట్ చేయాలి? చూడండి అన్న, విష్ణుప్రియ ఎందుకు సపోర్ట్ చేయాలంటే మీరు ప్రతి పాయింట్ ఈ మధ్యలో తను ఏంటంటే ఒక చెప్తాను, తను గేమ్ స్టార్ట్ ఆడతాం మొదలు పెడతాం అంటే ఎంత ఎవరు పనికిరాదు. తను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మీరు చూడండి, యూట్యూబ్ ఒక్క వీడియో చూడండి. గేమ్ ఆడడం అనేది అందుకు అంత స్ట్రీమింగ్ చూడొచ్చుదండి. మీరు ఎందుకు స్ట్రీమింగ్ కొట్టేస్తారు? మరి స్ట్రీమింగ్ ఇంత డబల్ వచ్చింది మరి స్ట్రీమింగ్ ఓట్లేస్తారు కదా. సో నేను విష్ణుప్రియ ఓట్లేమో చెప్పట్లేదు. సో సింపతి మీరు నాగమణికంట పోల్చుకుంటే వీళ్ళకి ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాగమణికంట ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. సో మీరు కావాలని నాగమణికంట సింపతి అనడం వల్ల మరి బాబు పక్కన ఇంకోడు వీళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచన చెప్పండి. నాదొక క్వశ్చన్, మణికంట పాపం హౌస్ మేట్స్ అందరూ కలిసి అతన్నే టార్గెట్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ అతనే నామినేషన్ లో పెడుతున్నాడు. సో అంత ప్రెషర్ తీసుకొని అతను ఆడడం కూడా గ్రేటే అనుకోవచ్చు కదా. ఇక్కడ గేమ్ ఆడుతున్నాను, ఇక్కడ గేమ్ మొన్న సర్వైవింగ్ టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ అంటే ఏందన్నా?
సర్వాధికం టాస్క్ ఏం చెప్తాడు. సో వాళ్ళు ఏమంటారు వాళ్ళకి చెప్తాడు ఓన్ గా నేనే బయటకు పోవాలనుకుంటున్నాను చెప్తాడు. మళ్ళీ బయటకు వచ్చేమో నేను సాక్రిఫైస్ చేసినాడు. ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అంత క్లియర్ గా నాగార్జున చెప్తున్నాను ఏదన్నా యాజ్ మీడియా పర్సన్ గా. సో బిగ్ బాస్ ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఫుటేజ్ చేస్తారంటే నా మణికంటకి వేస్తారు. హగ్గులు వేయడంలో కానీ కిసులు వేయడంలో కానీ ఏడవటంలో కానీ సిబ్బకి గేమ్ చేయడంలో కానీ ఎక్కువ ఫుటేజ్ చూపించింది నాగార్జున చూపించి నా మణికంట చూపిస్తాడు. ఎందుకంటే తన వీక్ ప్లేయర్ కాబట్టి తన వీక్ ప్లేయర్ ఏమైనా ఎంత బూస్టింగ్ చేస్తున్నాడు అంతే. జనాలు పిచ్చోళ్ళు కాదు కదన్నా, జనాలు పిచ్చోళ్ళు అంటావు నువ్వు. 100% కదా అన్న, మంది లక్షల మంది ఓట్లేసే వాళ్ళందరూ జనాలు పిచ్చోళ్ళ మనకి. నేను చెప్తున్నాను దయచేసి ప్రజలారా సింపతి. మీరు లాస్ట్ ఒక వ్యక్తి నమ్మారు, తను కష్టపడ్డాడు, ఓటేస్తాం అదే ఓకే. కానీ ఇక్కడ గేమ్ ఆడకుండా జస్ట్ సింపతి ప్లే చేయాలి ప్రతిసారి. నిన్న చెప్తున్నా బిగ్ బాస్ క్షమించండి, నేను ఒక్కోసారి ఒక పిక్చర్ చేస్తుంటా అంటే ఇండైరెక్ట్ ప్రజలు చెప్తున్నాడు. అంటే కొన్నిసారి నా మంట పిక్చర్ చేస్తున్నాడు మనం అలవాటు చేసుకోవాలని చెప్తున్నాడు. ఆ స్ట్రాటజీ కాదన్న ప్రతి ఒక్క వీక్ నాగార్జున కూడా పిచ్చోడా? నాగార్జున కూడా పిచ్చాడే బిగ్ బాస్ తను చెప్తున్నమాట నేను ఇట్లుంటా అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు చెప్పుకోలేరు కదా. నువ్వు కావాలని సింపతి ప్లే చేయాలంటే ప్రజలకు నువ్వు అనుకున్నా ఒక 1% వరకు ఓకే. నిన్న జరిగిన అయితే మీరు చూస్తే మాత్రం అసలు వీడు ఇంత సైకునా ఫీలింగ్ వస్తుంది. అసలు పాపం పన్నీర్ తెమ్మని చెప్తే వచ్చిపోయే పన్నీర్ తెమ్మంటారు నబిల్ కి. నబిల్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అరే ఎట్లా ఉల్లిపని చేస్తున్నావు కదా అది పడతారా అంటే అరే నువ్వు నాకు పని చెప్పావు కానీ మైక్రో మేనేజ్మెంట్ లాగా అంటే ఒక ఫ్రెండ్ పని చెప్పడం తప్పేనా నాకు అర్థం కాదు. వీక్ ప్లేయర్ అంటే వరస్ట్ ప్లేయర్ జైలు వేసాడు. వీళ్ళ ఫస్ట్ జైలు కంటెస్టెంట్ ఇంకా ఇంతకన్నా వరస్ట్ చెప్పాలంటే మీకు అంత ఎలా ఆడుతున్నాడు నబిల్